మరణానంతరం ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి తద్వారా మన జిల్లాను అంధత్వ రహిత జిల్లాగా మార్చాలని ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ లో ఈ నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించిన 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ప్రచార సామాగ్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఐ బ్యాంక్ ట్రెజరర్ దాసరి సాయికృష్ణ అధ్యక్షత వహించగా ఐ బ్యాంక్ సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాలు బోర్డులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడ్డరోడ్డుకు చెందిన బాబురావు 100 నేత్రదాన ప్రతిజ్ఞా పత్రాలను బాలకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ ట్రస్టీ కొల్లేపల్లి మురళీకృష్ణ, ఐ బ్యాంక్ క్లినికల్ ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి ఏమైతే అవగాహన కల్పించే సామాగ్రి ఉన్నాయి, ప్రచార సామాగ్రి అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 దాకా ఈ 15 రోజులు కూడా పెద్ద ఎత్తున మరి అవగాహన కార్యక్రమాలు నిర్వహిద్దామని చెప్పి తలపెట్టాం. ఐ బ్యాంక్ పెట్టి 19 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ఈ సంవత్సరం వీలైనంత వరకు కనీసం ఒక 25 నుంచి 30 అవగాహన సదస్సులు, అలాగే మరి ఈ యొక్క ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయించి వాళ్ళ చేత ప్రతిజ్ఞా పత్రాలు తీసుకోవడం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ ఐ బ్యాంక్ పెట్టిన తర్వాత 19 ఏళ్ళలో 7,500 పైగా నేత్రాలు కార్నియాస్ కలెక్ట్ చేసి అనేక మంది కార్నియాలందరికీ చూపినివ్వడం జరిగింది ఐ బ్యాంక్ ద్వారా. ఆంధ్రప్రదేశ్లోనే సెపరేట్ ఐ బ్యాంకుల్లో, అంటే హాస్పిటల్ బేస్డ్ ఐ బ్యాంక్ కాకుండా సెపరేట్ ఐ బ్యాంకుల్లో అది ప్రథమంగా నిలుస్తుందని చెప్పి మరి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అవగాహనతో కూడిన నేత్రదానం చేయాలి, తద్వారా 10 మందికి కూడా ఉపయోగపడే కార్నియాని దానం చేయకుండా ఉపయోగించడానికి వీలవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ దాసరి సాయికృష్ణ గారు, అలాగే ట్రస్టీ కొల్లేపల్లి మురళీకృష్ణ గారు అండ్ వైస్ చైర్మన్ కూడా ఆయన, మరి తదితర సిబ్బంది, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. మరి అలాగే మరి జిల్లా కలెక్టర్ గారు, అలాగే మరి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ గారు శ్రీనిధి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించడానికి ముందరకొచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు.